హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్లో ఏంటి అంటే డిఎస్సి ఎస్ఏ బయాలజీకి సంబంధించిన బయాలజీ కాన్సెప్ట్స్ని అప్లోడ్ చేస్తానండి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం. సో ప్రీవియస్ వీడియోలో అయితే మనం నార్మల్ కాన్సెప్ట్స్ చూస్తున్నాం అనమాట, జెనెటిక్స్లో బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు ఏంటంటే దానికి కంటిన్యూయేషన్ వీడియో. సో ఏంటి టెస్ట్ క్రాస్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఎ క్రాస్ బిట్వీన్ డామినెంట్ ఫీనోటైప్ అండ్ హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్. డామినెంట్ ఫీనోటైప్ అంటే ఏంటి? టాల్ ప్లాంట్స్ తీసుకొని డ్వార్ఫ్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు డ్వార్ఫ్ కనిపించకుండా F1 జనరేషన్లో ఓన్లీ అన్ని టాల్ ప్లాంట్స్ కనిపించాయి అంటే దాన్ని ఏమంటామో డామినెంట్ ఫీనోటైప్ అంటాం. హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్ అంటే ఏంటి? ఏదైతే హైడ్ అయింటుందో కనిపించకుండా ఉంటుందో క్యారెక్టర్, సో దాన్ని మనం రెసెసివ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ హోమోజైగస్ అంటే ఏంటి? 2 అల్లెలీస్ సేమ్గా ఉంటే దాన్ని హోమోజైగస్ అంట. సో హియర్ డామినెంట్ ఫీనోటైప్ క్యాన్ బి హోమో ఆర్ హెట్రోజైగస్. సో ఇక్కడ ఫీనోటైప్ ఉంది, డామినెంట్ ఫీనోటైప్. సో ఎలా వస్తుంది? ఇది డామినెంట్ అంటే టాల్ అంటే డామినెంట్ కదా. క్యాపిటల్ టీ అంటే ఏంటి? డామినెంట్. మళ్ళీ క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే ఏంటి? అది కూడా డామినెంటే. అంటే ఈ డామినెంట్ ఫీనోటైప్ అనేది ఎదర్ హోమోజైగస్ అయినా ఉండొచ్చు, లేకపోతే హెట్రోజైగస్ అయినా ఉండొచ్చు. కానీ దీనికి క్రాస్ చేసే ఇంకో పేరెంట్ మాత్రం హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్ అయితేనే దాన్ని మనం టెస్ట్ క్రాస్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, డామినెంట్ హోమోజైగస్, డామినెంట్ హెట్రోజైగస్ ఫినోటైప్ అనమాట. ఇక్కడ దాంతో క్రాస్ అయ్యే పేరెంట్ ఏది? హోమోజైగస్ రెసెసివ్, ఇక్కడ హోమోజైగస్ రెసెసివ్. సో ఇలా క్రాస్ అయితే దాన్ని మనం టెస్ట్ క్రాస్ అంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసులో ఏంటి? హోమోజైగస్ డామినెంట్ ఫినోటైప్, హోమోజైగస్ రెసెసివ్ ఫినోటైప్ తీసుకున్నాం. సో ఇలా క్రాస్ చేసినప్పుడు ఏమైంది? అన్ని టాల్ ప్లాంట్సే వచ్చాయన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, హెట్రోజైగస్ డామినెంట్ ఫినోటైప్, హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్ తీసుకున్నాం. అప్పుడు ఏమైంది? ఈక్వల్ రేషియోలో ఫినోటైప్స్ అంటే వచ్చాయి. సో 2 టాల్ ప్లాంట్స్ వచ్చాయి, 2 డ్వార్ఫ్ ప్లాంట్స్ వచ్చాయి అన్నమాట. సో కేస్ 1లో ఏంటి? హోమోజైగస్ డామినెంట్ ఫినోటైప్ అంటే అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చాయి. హెట్రోజైగస్ డామినెంట్ ఫినోటైప్ అన్నప్పుడు ఈక్వల్ రేషియోలో వచ్చాయి అన్నమాట. టాల్ టాల్ 1:1 అయితే డ్వార్ఫ్ కూడా 1 రేషియోలో, అంటే 1:1 రేషియోలో వచ్చాయి. సో టెస్ట్ క్రాస్ అంటే ఏంటి? క్రాస్ బిట్వీన్ డామినెంట్ ఫినోటైప్ అండ్ హోమోజైగస్ రెసెసివ్ ఇండివిజువల్. ఓకేనా? మరి ఎందుకు ఈ టెస్ట్ క్రాస్ చేస్తాము అంటే టు నో ద జీనోటైప్ ఆఫ్ ది డామినెంట్ ప్లాంట్. ఇప్పుడు టాల్ డామినెంట్ అని చెప్తున్నాం. సో ఆ టాల్ డామినెంట్లో ఏ జీనోటైప్, ఏ జీన్స్ ఉన్నాయి అని కనుక్కోవడం కోసము ఈ టెస్ట్ క్రాస్ అనేది చేస్తాం. ఓకేనా?